అప్డేట్స్ చూద్దాం. బీసీ డిక్లరేషన్ మీద కాంగ్రెస్ మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 42% బీసీలకు 32% మాత్రమే అమలు చేస్తోందని, ముస్లింల కోటాను 4% నుంచి 10% పెంచే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బీసీ కోటాపై ప్రజలను మభ్యపెడుతున్నారని, సర్వేల పేరుతో బీసీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 గురించి సీఎం పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని, రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంతా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10% ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా కొంతమంది గ్రామీణ ప్రాంతాలలో పూర్తిగా చేతి వృత్తుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి కొన్ని సామాజిక వర్గాలకు దేశమంతా అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. అంతేకాదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 10% ఈబీసీ రిజర్వేషన్లో కూడా ముస్లిం సామాజిక వర్గాలకు ఆ రిజర్వేషన్ పొందేటువంటి అధికారం ఉంది.